అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్మ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం గల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి ప్రభా వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి పోయిన పునరుత్థానం నుంచి పునరుత్థానం వరకు మమ్మల్ని ఏ రీతిగా సజ్జలుగా నిలబెట్టినందుకే ప్రభా వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మరి ప్రభా నన్ను అయ్యా మరి ఈ విధంగా అయ్యా నిలబెట్టుకున్నందుకే నీకు స్తోత్రాలు. అయ్యా వాక్యం బోధిస్తుండగా నాలో మీరుండి మాట్లాడండి. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా వీటి ద్వారా ఆదరణ కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? దేవుని నామానికే మహిమ. ఈరోజు మన వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాము. అటువలే ఆత్మ మన బలహీనమైన చూచి సహాయము చేయుచున్నాడు. ఏలే అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపని సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు కదా. మనమంట కొన్నిసార్లు ప్రార్థన చేయం, అలసిపోతుంటాం మన పరిస్థితులను బట్టి కదా. కొన్నిసార్లు మనమే కొన్నిసార్లు అలసిపోయి ఏం చేస్తామంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మన పక్షాన ఏం చేస్తున్నాడు, ఈ దేవుడిని మనం ఎందుకు నమ్ముకున్నాము, మనకి ఎందుకు ఇన్ని శ్రమలు అని మనం అనుకుంటుంటాం కదా. దేవుడు లేకపోతే మనము లేము. అయితే నా జీవితంలో కూడా దేవుడు తానే మన పక్షాన ఉండి యుద్ధము చేసేవాడిగా ఉంటాడు, మన పక్షాన విజ్ఞాపన చేస్తుంటాడు కదా. మనం కొన్నిసార్లు మర్చిపోయి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా, పడుకున్నప్పుడు కూడా దేవుడే ఉండి మన పక్కన ఉంటాడు కదా. అయితే మన తల్లి అయినా మరుస్తుందేమో కానీ దేవుడు నిన్ను నన్ను మరిచిపోయే దేవుడు. ఈ దినము ఈ విధంగా సజలుగా ఉన్నాము అని అంటే ఆయన కృపనే కదా. ఆయన కృప లేకపోతే మనం బ్రతికి ఉంటామా? ఆయన ప్రణాళికలో ఉన్నాం కదా. దేవుడు మన ఏదో ఒక పర్పస్ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అందుని బట్టి దేవుని నామానికే మహిమ. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని, అవసరతలు ఏమున్నాయో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పుబాధలు కదా, గర్భఫల విషయంలో అనారోగ్య పరిస్థితి కదా, హెల్త్ పరంగా ఆయా పరిస్థితిలో కొన్నిసార్లు జీవితం పైన విరక్తి పుట్టి చనిపోవాలనేటువంటి ఆలోచనలు కదా ఎన్నో ఉంటాయి మన మానవ స్వభావంలో. అయితే నువ్వన్నీ ఏం చేయాలంట? దేవుని ఎదుట పెట్టాలంట. ఏ విధంగా? ఉచ్చరింపని సఖ్యమైనటువంటి మూలుగుల చేత మూలగాలంట. నువ్వు ఇరుగు పొరుగు అమ్మకు చెప్పి వెళ్ళినావు అనుకో, పక్కింటి అమ్మకి చెప్పినావు అనుకో, ఆమె ఏం చేస్తుంది? ఇతరులకు అంటిస్తుంది. అంటించి ఏం చేస్తుంది? మంట పెట్టేస్తే బరిగా ఉంటుంది. ఆ విధంగా నువ్వు చెప్పొద్దు. నీ సమస్య నువ్వు దేవుడికే చెప్పు కదా. ఇంకెవ్వరికి నువ్వు నీ సమస్య కోసము, నీ కుటుంబంలో సమస్య కూడా నువ్వెవ్వరికి చెప్పొద్దు. కానీ దేవుని ఎదుట చెప్పినప్పుడు నీ సమస్య, నీ భారము కదా, నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు నువ్వేం చేయాలంట? ఉచ్చరింపని సఖ్యమైనటువంటి మూలుగుల చేత మూలగాలంట. నీ గుండె బరువుగా ఉందా? దేవుని ఎదుటకు వచ్చి ఒంటరిగా ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడే గొప్ప కార్యం చేస్తాడు. అవునంటారు కదంట. నాకు జరిగినటువంటి చాలా అవమానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా కదా, మూలుగుతా, ఏడుస్తుంటా. ఆ విధంగా మీరు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు కదా, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తాడు. ఆదరిస్తారా? ఆదరించడా కదా. మన తల్లిదండ్రి మర్చిపోతారు కానీ దేవుడు మాత్రము మనల్ని మర్చిపోడు. నీకు ఏ అవసరం ఉందో, దేనికోసం నువ్వు విజ్ఞాపనలు చేస్తున్నావు అని దేవుడు చూసి ఒకరోజు నీకు గొప్ప కార్యము, డబల్ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఇప్పుడు పోగొట్టుకునేటువంటి ఆశీర్వాదాలు ఏవైతే లేవని నువ్వు బాధపడుతున్నావో వాటి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడంట దేవుడే నీ పక్షాన ఉండి గొప్ప కార్యము చేస్తాడు. అవునంటారే కదంట. అది మేము అనుభవించినాము కాబట్టి, మా జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి, ఆ అవమానాలు, నిందలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కదా, ఇవి మనకు అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ మనము పొందుకోవాలి కదా. మనము శ్రమ వచ్చిందని బాధపడకు, ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి, మూలుగు దేవుని ఎదుట. దేవుడు ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు కదా. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు తను. కానీ నా జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉందేమో, నువ్వు ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు నీ సమస్య కోసం కదా. నువ్వు ఏడువు. డాక్టర్ల కంటే కూడా పరమ వైద్యుడు మన దేవుడు కదా. నీ విశ్వాసంను బట్టే నీ కార్యాలు జరుగుతాయి. నీ విశ్వాసం, నీ మూలుగులను బట్టే కదా జరుగుతుందా జరగదా అని నువ్వు ఏమనుకుంటాం? అసలు జరుగుతుందా జరగదా, అందరికీ జరుగుతుంది, నాకెందుకు జరగదు అంటావు. నీకు అక్కడ విశ్వాసం ఉంటే కదా జరగడానికి. విశ్వాసం ఉంటే నీకు అన్ని కార్యాలు
జరుగుతాయి. డబుల్ బ్లెస్సింగ్ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేసుకుందాము. మనం ప్రతి విషయంలో ఉచ్చరింపని శక్యమైనటువంటి మూలుగుల చేత మూలగాలి. ప్రతి పరిస్థితి నీకు ఏ అవసరం ఉందో దేవుణ్ణి అడుగు, విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. ఇతరులకి చెప్పకు. దేవుని ఎదుట, దేవుని పాదాల ఎదుట పెట్టు నీ సమస్య కొరకు కదా. దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరమైన ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి ప్రభా వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నీకు స్తోత్రములనైనా. ఇంతవరకు మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మా పక్షాన మీరుండి అయా మరి విజ్ఞాపన చేస్తా అన్నారు ప్రభా. మా పక్షాన నుండి మీరేం మాట్లాడుతా అన్నారు ప్రభా. యాజమాడుబాడు నేనే అన్నావు ప్రభా. అయ్యా ఈ బిడ్డలకి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఏ ఏ ఏ సహాయం కోసం, ఏ అవసరత కోసము అడుగుతున్నారో ప్రభా, వాటన్నిటినీ నజరేయుడైన యేసు నామములో మీరే తీర్చమని ప్రార్థిస్తున్నా. వారి ఇరుకులలో విశాలతని ఇవ్వండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. అప్పు సమస్యనా, అయా మరి గర్భఫల విషయంలోనా, అనారోగ్య పరిస్థితి, అయా మరి ఇంకా ఆయా పరిస్థితులా ప్రభా. దేవానికి స్తోత్రాలు. దేవా అనాథలుగా ఉన్నవారి కొరకు ప్రభా, రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రభా, అయా మరి వీరందరినీ బట్టి ప్రభా, అనాథలుగా ఉన్న బిడ్డలందరినీ బట్టి ప్రభా నీ నామములో ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి అవసరతలని నీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నా. దేవానికి స్తోత్రాలు. ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించండి దేవా. మీ వాక్యం చేత వారిని ఆదరించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నా. నాకు ఎందుకు ఈ అవమానం జరిగింది అని బాధపడుతున్నారు ప్రభా. ఎందుకు ఈ సమస్య నాకు వచ్చింది అని అనుకుంటున్నారేమో ప్రభా. అట్టి బిడ్డల్ని మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. వాళ్ళని మీరు దీవించండి నాయన, ఆదరించమని ప్రార్థిస్తూ అయా సమస్త విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం నేర్చింపజేస్తూ యేసు శక్తి గల నామమున ఆస్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.